సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి. శివస్వాముల ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఆలయంలోని అభిషేక మండపంలో శివ గురుస్వాములు దాదాపు 300 మందికి అర్చకులు శివుడి మాలధారణ వేశారు. గోధుమ రంగు వర్ణం వస్త్రాలు ధరించి నుదుటన విభూతి కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల వేశారు. దీక్ష స్వీకరించిన తర్వాత శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్లను దర్శించుకుని సేవలో తరించారు స్వాములు. ప్రతి ఏటా మహాశివరాత్రి ముందు శివుడి మాలధారణ చేసి మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు. దక్షిణ కాశీగా పేరున్న వేములవాడలో దాదాపు 25-30 సంవత్సరాలుగా శివదీక్షను స్వాములవారు స్వీకరిస్తారు. మొదట్లో అనాదిగా ఒక 5-10 మంది ఉండి ఈ మధ్య కాలానుగుణంగా దాదాపు 30 సంవత్సరాలు దాదాపు ఒక 1000 మంది 2000 వరకు కూడా శివదీక్షను మా వేములవాడ ఈ మండలం కాకుండా చుట్టుపక్కల దాదాపుగా ఉమ్మడి జిల్లాలలో కూడా వాళ్ళు శివదీక్ష స్వీకరిస్తున్నారు. అయితే ఈ రోజు మండల శివదీక్ష స్వీకరించారు. దీని శివరాత్రి వరకు మండల 41 రోజు దీక్షను స్వీకరించి ఆ రోజు రాత్రి లింగోద్భవ కాలంలో దీన్ని విరమిస్తారు. తర్వాత ఈ శివదీక్ష చేసేవాళ్ళు గంధపు రంగు వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత కాళ్లకు పాదరక్షణ లేకుండా ఉండాలి. ఎదుటి మనిషిని పేరు పెట్టి పిలవకుండా నమ శివాయ మాత్రమే అనాలి. మన ప్రతి మనిషి కూడా ఎదుటి మనిషికి నమస్కారం నమ శివాయ నమస్కారం పెట్టాలి. మన ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి. వేరే శివదీక్ష ఇప్పుడు దాదాపు శివరాత్రి వరకు 3 నుంచి 4 వేల మంది ఉమ్మడి జిల్లాల నుంచి కూడా వస్తుర్రు. మరి ఇక్కడ దేవస్థానం వారు కూడా మంచి ఏర్పాట్లు శివరాత్రి రోజు దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దాదాపు 15 ఏళ్ల క్రితం శివస్వాములకు అన్నదాన నియమావళి గురించి ఒక అన్నదాన భవనం నిర్మించుకొని 31 మందిని ట్రస్ట్గా ఏర్పడి అట్టి అన్నదాన భవనాన్ని భగవంతరావు నగర్ తాటికొండ రాజే ఫంక్షన్ హాల్ గనిలో నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా అక్కడ రోజు స్వాములకు కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వాములందరూ కూడా దీక్షా నియమావళి పాటిస్తూ ఇటు దీక్షలో నియమావళితోటి ప్రతి క్షణం అనుక్షణం కూడా ఈ 41 రోజులు మండల దీక్ష తీసుకోవడం. ఎందుకంటే ఇతర రోజులలో మనం స్మరించకుండా ఈ 41 రోజులు